అలిగావా? ఫ్రీ బస్ అంటే మీ ఫీలింగ్ ఏంటి? చాలు నేను పోతాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అశ్విని. అండ్ ఇక్కడ నేను వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అండ్ ఇది సడన్ ట్రిప్ అనమాట. అండ్ ఇక్కడ నేను పాప మాత్రమే వెళ్తున్నాము. ఇది మా ఫస్ట్ సోలో ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రీ బస్ టికెట్ చూపిస్తున్నా. అండ్ మీలో ఎంతమంది వీడియో చూస్తున్న వాళ్ళు ఫ్రీ బస్ ఎక్కారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి అలిగిందనమాట. సో అందుకని చెప్పేసి నేను బుజ్జగిస్తున్నా. మేము కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ బస్సు ఆపారు. అండ్ ఆ బస్సు ఆపిన తర్వాత మా చెల్లె కోసం అని చెప్పేసి నేను బిస్కెట్స్ అండ్ ఫ్రూట్స్ అలా తీసుకున్నా. అండ్ ఇంకొక వెళ్ళే కొద్దీ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు మా పాపతో ఆడుకుంటున్నారు. అండ్ అంతలో మా ఊరు వచ్చేసింది. ఇది వచ్చేసి ఇంకా జస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే బస్ దిగేసిపోతాము. హియర్ ఈస్ ది బస్ స్టాప్. అండ్ మేము ఇక్కడ దిగేస్తుంటే నన్ను పికప్ చేసుకోవడానికి మా నాన్న వచ్చిండు. అండ్ హియర్ ఈస్ ది మై ఫాదర్, హియర్ ఈస్ హీ. అండ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వెళ్ళాను నాన్న వాళ్ళ ఇంటికి. అండ్ అమ్మ వచ్చేసి ఇంటికాడే ఉంది. అండ్ ఇది వచ్చేసి మేము దిగిన బస్ స్టాప్ ప్లేస్ అనమాట. అండ్ నాన్న నా కోసం ఫ్రూట్స్ అలా తీసుకురావడానికి వెళ్ళాడు. అండ్ మేము ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి పాపకి వాటర్ తాపించాలని చెప్పేసి ఆగినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది కూడా పాపకి వచ్చిన తర్వాత. అస్సలు ఉండలేదు దీక్షి మాత్రం బైక్ మీద. అండ్ అసలు బైక్ ఎక్కితే తిరుగుతూనే ఉంది. అండ్ అలా ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఆపేసాము. ఎందుకంటే బస్ స్టాండ్ కాడ నుంచి మా ఊరికి 28 కిలోమీటర్స్. ఆ 28 కిలోమీటర్స్ పాపని ఎత్తుకొని కూర్చోవాలి కదా. సో ఆడ కొంచెం దూరం వచ్చినంత కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆపేసాను. అండ్ ఆఫ్టర్నూన్ అయింది మేము వచ్చేసరికి. మార్నింగ్ బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఆకలిస్తుందని చెప్పేసి పాప కోసం తీసుకున్న లేస్ ప్యాకెట్ మేము తిన్నామన్నమాట. తినేసి వాటర్ తాగి బయలుదేరే టైంకి మబ్బు పట్టేసింది. మీకు చూపిస్తాను చూడండి. మబ్బు ఎలా పట్టిందంటే వర్షం పడితే అనిపించేసింది. ఇంకా అంతలో మేము బయలుదేరాము. అలా బయలుదేరి ఇంటికి వచ్చేసి తినేసి మా చెల్లెకి షీస్ ప్రెగ్నెంట్. సో అందుకని చెప్పేసి తనకి ఫ్రూట్స్ అవి తీసుకెళ్దామని తన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి తనకిచ్చేసి తనతో మాట్లాడేసి ఇంటికి వచ్చేసాము. నా ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్.